ఆస్తి తగాదాలు గౌరవం దక్కడం లేదన్న కోపంతోనే తాతను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు పంజాగుట్ట సీఐ. తల్లి సరోజిని దేవిపై కూడా దాడి చేశాడని, ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. హత్య ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామంటున్న పంజాగుట్ట సీఐతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ అధినేత జనార్దన్ ను తన సొంత మనుమడే కీర్తి చేద అత్యంత దారుణంగా హత్య చేశాడు. సో ప్రస్తుతం మనతో పాటు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఎందుకు మనవడు అంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చింది? ఇది మాకు గురువారం రోజు అంటే 6వ తేదీ నైట్ సుమారు 11 గంటల ప్రాంతంలో డయల్ 100 కాల్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏమిటంటే ఇట్లా స్టాబ్ ఇంజరీస్ అయినాయి అని చెప్తే ఇమీడియట్గా టీం అరైవ్ అయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడే చనిపోయి ఉన్నారు ఆయన. మా ప్రాథమిక విచారణలో వాళ్ళ డిసీజ్డ్ పర్సన్ వాళ్ళ కూతురి ఆయన సరోజిని దేవి గారి కొడుకు కీర్తి తేజ ఈ అత్యంత అంటే మల్టిపుల్ టైమ్స్ స్టాబింగ్ ఇంజురీ చేసి చంపినట్లుగా తెలిసింది. ఆ స్టాబింగ్ ఎందుకు చేసిండు అని ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం ఏంటంటే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆయనకు చిన్నప్పటి నుంచి అందరినీ ఒకలాగా చూసిర్రు, నన్ను ఒకలాగా చూసిర్రు. నాకు సరైన రావాల్సిన గౌరవం నాకు రావట్లేదు, ఆస్తులన్నీ పంపకాలు అనేటి కరెక్ట్గా జరగట్లేదు అని ఆయన కోపంతో గ్రడ్జ్ పెట్టుకొని చంపినట్లుగా ఇప్పటి వరకు మా విచారణలో తెలిసింది. దాదాపు కత్తితో 72 సార్లు 73 సార్లు వరకు పొడిచి చంపినట్లుగా తెలుస్తుంది. అడ్డొచ్చినటువంటి తల్లి సరోజిని దేవి పైన కూడా స్టాబింగ్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. తనకు కూడా దాదాపు 12 వరకు కత్తిపోట్లు పడినట్లుగా తెలుస్తుంది. ఇది మల్టిపుల్ స్టాబింగ్ ఇంజరీస్ ఉన్నాయి. మనము పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ అది తెలుస్తుంది వాట్ వాజ్ ద నెంబర్ అనేది. స్టాబింగ్ ఇంజరీస్ అయితే మల్టిపుల్గా ఉన్నాయి. సో ప్రస్తుతం కీర్తి తేజ మీ అదుపులో ఉన్నాడు. అసలు విచారణలో ఏం చెప్తున్నాడు సార్? తనకు డ్రగ్స్ అలవాటు ఉంది, తను యుఎస్ నుంచి వచ్చాడని చెప్తున్నారు. సో యుఎస్లో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండే హైదరాబాద్కు తీసుకొని వచ్చారు, ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా జాయిన్ చేశారు అన్నట్లుగా తెలుస్తుంది. కీర్తి తేజ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు వారు అతనికి రిమాండ్ విధించారు 21st వరకు. డ్రగ్స్ అలవాటు ఉంది లేనిది అనేది తెలుసుకోవడం కోసం మేము అతని బయాలజికల్ ఫ్లూయిడ్స్ని ల్యాబ్కి పంపించినాము. మేము ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సార్ స్టాబింగ్ చేసే టైంలో ఎవరైనా ప్రత్యక్షంగా ఉండేది సార్? ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది కానీ లేకపోతే ఇతరత్ర కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? ఆ ఇన్సిడెంట్ అప్పుడు తేజ వాళ్ళ మదరు వాళ్ళ తాతయ్య అంటే డిసీజ్డ్ పర్సన్ లోపల ఉన్నారు. అంటే వాళ్ళ మదర్ చెప్పిన వర్షన్ ప్రకారం నన్ను తేజ కాఫీ తీసుకురమ్మని చెప్పి లోపలికి పంపించిండు. నాకు సడన్గా నాయిస్ వినపడేసరికి నేను వచ్చాను. వచ్చి చూస్తుంటే తేజ స్టాప్ చేస్తూ ఉన్నాడు. నేను ఆపడానికి వెళ్తే నన్ను కూడా స్టాపింగ్ చేసిండు అని చెప్పి తల్లి పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు ఆమె చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం కొద్దిగా మెరుగవుతున్నది. ఇంకొక మనోడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు, తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు అనే కోపం కూడా ఉన్నట్లుగా ఉంది. కేవలం ఆస్తి తగాదాలు ఎందుకు కారణం సార్? ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు? మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంకా అందరితోటి మాట్లాడలేదు. అందరితో మాట్లాడిన తర్వాత మరింత సమాచారం మనకు వచ్చే అవకాశం ఉంది. సో పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం కేవలం ఆస్తి తగాదాల కారణంగానే మనవడు కీర్తి తేజ తాత జనార్దన్ ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 72 సార్లకు పైగా కత్తితో పొడిచినట్లుగా తెలుస్తోంది. అడ్డొచ్చినటువంటి తల్లిపైన కూడా దాడి చేశాడు. తనకు కూడా స్టాబింగ్స్ అయ్యాయి, మల్టిపుల్ స్టాబింగ్స్. తను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు, తనకి ఇవ్వలేదు, మిగతా మనవడులను ఒక మాదిరిగా తనను ఒక మాదిరిగా చూస్తున్నాడనే కక్ష పెంచుకునే తాత పైన కీర్తి తేజ దాడి చేసినట్లుగా ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. అయితే కీర్తి తేజకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అనేది రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. తన బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించామని చెప్తున్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తనకు డ్రగ్స్ హ్యాబిట్ ఉందా లేదా, తన మానసిక పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు ఇన్స్పెక్టర్. కెమెరామెన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, పంజాగుట్ట నుంచి.